ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా తిరుమల 2 టౌన్ సిఐ గారు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్త జాయింట్ ఆపరేషన్లో భాగంగా జీఎన్సీ దగ్గర వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలామంది తిరుమల లోకల్ షాప్స్ వారు కానీ, హోటల్స్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ మధ్య మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి ఆధ్వర్యంలో టీటీడీ ఎంప్లాయీస్కి అందరికీ ఉచిత హెల్మెట్ పంపడం జరిగింది. కానీ చాలా వరకు ఎంప్లాయీస్లు కూడా హెల్మెట్ లేకుండా వస్తున్నారు. దయచేసి మా తిరుమల పోలీస్ తరఫున అందరికీ విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు విధిగా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని రావాలా, డౌన్ ఘాట్లలో కానీ అప్ ఘాట్లలో కానీ. సో దీంతో ప్రమాదాన్ని నివారించడానికి మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ నెల 15వ తారీఖు నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా పెట్రోల్ బంక్ పోతారో వారికి పెట్రోల్ కూడా వేయదని చెప్పడం జరిగింది. సో 15వ తారీఖు నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్. సో దీంతో తిరుమలలో ఉన్న పెట్రోల్ బంక్ వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, 2 వీలర్లో వచ్చేవాళ్ళు కానీ, 4 వీలర్లో వచ్చేవాళ్ళు కానీ ఖచ్చితంగా విధిగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్లో వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని పాటించాలని చెప్పేసి అందరినీ కోరుచున్నాము. ఊళ్ళో అయితే ఆల్ డిపార్ట్మెంట్స్, హెల్త్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ అన్ని విభాగాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని. ఒకవేళ వాళ్ళకు 2 డేస్ టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వితౌట్ హెల్మెట్ పెడితే చట్టపరంగా వాళ్ళకు ఎంవీ యాక్ట్ ప్రకారం ఏదైతే వర్తిస్తుందో ఆ చలానాలు విధించడం జరుగుతుంది.